ప్రైజ్ ది లార్డ్. మరి అక్టోబర్ నెల వాగ్దానమును కూడా మనము ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనములో, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, కృపగలిగిన మా తండ్రి, ఈ మాటని మీరు దీవించి మరి ఎంతమంది బిడ్డలందుకు మీరు తీసుకెళ్లారో బిడ్డలందరినీ కూడా మీరు ధైర్యపరచండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, ఈ మాటని మనము గమనించినప్పుడు, ఒకవేళ ఈ నెల గురించి నువ్వు భయపడుతున్నావేమో, మరి నీ ముందు దినాల గురించి, మరి రాబోతున్న దినాల గురించి ఒకవేళ భయపడుతుంటే, మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. అవును ప్రియులారా, దేవుని యొక్క మాట మన జీవితానికి ఎంతో ఆధారమైనది. అది మనకు ఉన్నతమైన ఆశ్రయాన్ని అనుగ్రహించే ఆయన యొక్క మాటని మనము ఆనుకుందాం. ఆయన మాట మీద మనం ఆనుకుందాం. మరి ఈ మాటని మనం గమనించినప్పుడు, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు అనబడిన దేవుడు మరి అంత అధికారం మన మీద, మరి అధికారంతో చెప్తున్నాడు అని అంటే ఎందుకు చెప్తున్నాడు అన్న దాన్ని మనం గమనించుదాం. ఒకవేళ మనము కంటికి కనబడే వాటిని గురించి భయపడుతున్నావేమో, ఒకవేళ నీవు మరి రాబోతున్న దినాల గురించి, ముందర దినాల గురించి భయపడుతున్నావేమో, మరి భయపడుతున్న నీతోనే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడద్దు. నువ్వు దేని చూసి భయపడద్దు, నీ స్థితిని చూసి భయపడద్దు. ఎందుకనంటే నీవు నా సొత్తువి, నీవు నా సొత్తు అంటున్నాడు. మరి సొత్తైన దానికి దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యాన్ని మనం చూద్దాము. దయచేసి చూడండి. మరి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో, ఆయన తన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్య వాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. చూడండి, భయపడకము, నీవు నా సొత్తు అన్నాడుగా. ఎందుకనంటే ఆయన తన వాక్యము వలన మనల్ని కన్నాడు. ఆయన తన వాక్కు వలన మన జీవితానికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. అవును, ఆయన వాక్యమును మనం విశ్వసించడం ద్వారా, ఆయన వాక్యము ద్వారా మనలను ఆయన కన్నాడు గనుక, ఆయన వాక్యమే మరి సకల సృష్టికి ఆధారము గనుక, ఆయన వాక్కు చేత ఆకాశమును భూమిని కలుగు చేశాడు. ఆయన వాక్యధారిగా ఉన్నాడు. నిన్ను నన్ను వాక్యము ద్వారా కన్నాడు. మరి ఆ వాక్యము, ఆకాశమును భూమియు గతించిన ఆ వాక్యము గతించదు అన్నాడు. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనములో, మరి గతింపని ఆయన మాట, ఆకాశమును భూమిని కలుగు చేసిన ఆయన మాట ద్వారా నిన్ను నన్ను కన్నాడే, ఆ వాక్యము ద్వారా కన్నాడే. మరి మనం ఎందుకు భయపడాలి? అదే వాక్యాన్నే ఇప్పుడు మనకు ఒక ఆధారంగా ఇస్తున్నాడే. మరి నువ్వు ఎందుకు భయపడాలి? దయచేసి భయపడవద్దు. దేవుని యొక్క మాట చెబుతుంది, నీవు భయపడవద్దు, పేరు పెట్టి నేను పిలిచినాను, నీవు నా సొత్తు అంటున్నాడు. నీవు నా సొత్తు ఎందుకనగా నేను నిన్ను వాక్యము ద్వారా కన్నాను, వాక్యము ద్వారా కన్నాను. అవును ప్రియులారా, నీవు నేను ఆయన సొత్తు అనడానికి ఒక అద్భుతమైన ఆధారము ఆయన వాక్యమే. ఆయన వాక్యమే. ఆయన వాక్యము ఆకాశమును కలుగు చేసినది. ఆయన వాక్యమే నిన్ను నన్ను కన్నది. కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండవది, మనం గమనించినప్పుడు, ఆయన మనలను తన రక్తము ద్వారా కడిగాడు. ఆయన మనల్ని తన సొత్తుగా మార్చుకోవడానికి తన రక్తము ద్వారా కడిగాడే. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనములో, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నీవు నేను పాపము చేసి దేవునికి దూరము కాగా, దేవునికి దూరస్థలము కాగా, నిన్ను నన్ను తన సొత్తుగా మార్చుకోవడానికి, నిన్ను నన్ను తన దగ్గరకు చేర్చుకోవడానికి తన నిబంధన రక్తమును కార్చాడే. మనం ఎందుకు భయపడాలి? నిన్ను నన్ను తన సొత్తుగా మార్చుకోవడానికి తన రక్తాన్ని మనకు పరిహారముగా చెల్లించిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. భయపడవద్దు,
నీవు నా సొత్తు అంటున్నాడు. 1 పేతురు 1:19 అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరు ఎరుగుదురు. విమోచింపబడుతురని, నిష్కలంకమైన ఆయన రక్తము చేత నీవు నేను విమోచించబడ్డాం. ఆయన మనల్ని తన సొత్తుగా మార్చుకోవడానికి జరిగించిన కార్యాలు ఎంతో అద్భుతం. అవును ప్రియులారా, ఎందుకనంటే ఇక్కడ మాట మనం గమనించినట్లయితే నీవు నేను భయపడకుండా ఉండడానికి ఒక అద్భుతమైన ఆధారం ఏంటంటే ఆయన మనల్ని వాక్యము ద్వారా కన్నాడు. రెండవది ఏంటో తెలుసా, ఆయన తన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు. రక్తము ద్వారా విమోచించిన నిన్ను నన్ను ఆయన విడిచి వెళ్ళిపోతాడా? రక్తము ద్వారా కడిగిన మన జీవితాలని నిర్లక్ష్యం చేస్తాడా? నిన్ను నిర్లక్ష్యం చేస్తాడా? రక్తాన్ని వెల చెల్లించి కొన్నాడే, నీ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడా? అందరూ వదిలేస్తాడు భయపడుతున్నావా? అందరూ భయపెడుతున్నాను భయపడుతున్నావా? కాదు కాదు, నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుమారుడా కుమార్తె, నా వాక్యము ద్వారా నేను కన్నానే, నువ్వు భయపడొద్దు. నా రక్తమును వెలగా చెల్లించి నిన్ను నా యొక్క కుమారుడుగా కుమార్తెగా మార్చుకున్నానే, భయపడద్దు. మూడవదిగా మనం గమనించినప్పుడు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13 మీరును సత్యవాక్యం వలన అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచిరి, వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆయన ఆత్మచేత నీవు ముద్రించబడి ఉన్నావు. ఈ భూమి మీద ఒక అధికారి, ఒక కలెక్టర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు. మరి ఆ కలెక్టర్, ఒక ఎంఆర్ఓ ఒక పేపర్ మీద స్టాంప్ వేసినప్పుడు ఒక తెల్ల కాగితానికి విలువ వచ్చేస్తుందిగా. ఒక వైట్ పేపర్, ఒక కామన్ పేపర్, ఒక కలెక్టర్ ముద్ర వేసిన తర్వాత ఆ పేపర్కు విలువ, ఆ పేపర్కి ఒక అధికారం, ఆ పేపరు వెళితే దానికి ఒక అనుమతి. మరి ఒక పేపరు, మరి ఒక మనిషి దాని మీద ఒక ముద్ర వేస్తేనే దానికి అంత విలువ ఉంటే, దేవుడు తన ఆత్మ ద్వారా నీకు ముద్ర వేశాడు. దేవుడు తన ఆత్మ ద్వారా నిన్ను నింపాడు. ఆయన యొక్క రాకడ దినం వరకు నిన్ను నన్ను ఎవరు ముట్టకూడదని, శత్రువుకు మన మీద అధికారం లేదని తన ఆత్మ ద్వారా ముద్రించాడే. మనం ఎందుకు భయపడాలి? దేవుడు తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. తన ఆత్మ ద్వారా నీవు నేను మారు మనసు పొందడానికి ఆయన కృప చూపాడు. తన ఆత్మతో నిన్ను నన్ను ముద్రించాడు. ఎందుకు తెలుసా? మనము ఆయన సొత్తు గనుక, నీవు ఆయన సొత్తు గనుక. భయపడకము, పేరు పెట్టి నిన్ను ఆయన పిలిచిన్నాడు. నీవు ఆయన సొత్తు. స్థితి ఏదైనా ఒకవేళ చెప్పొచ్చు, అయ్యా నేను ఫలానా పరిస్థితిలో ఉన్నాను, నా ఆరోగ్యం క్షీణించిపోయింది, నా ఆర్థిక స్థితి క్షీణించిపోయింది, నా ఆర్థిక స్థితిని చూసి నేను భయపడుతున్నాను, నా ఆరోగ్య స్థితిని చూసి నేను భయపడుతున్నాను. నో, వాక్యము ద్వారా కన్న దేవుడు, వాక్యము ఆకాశమును భూమియు గతించిన నా మాటలు ఏ మాత్రము గతించదన్నాడే. ఆయన మాట గతించదు. గతింపని ఆయన మాట ద్వారా నిన్ను కన్నాడే. నిన్ను అనాదిగా విడిచిపెడతాడా? అందరూ కూడా అమితముగా ప్రేమించే ప్రాణము కొరకు అనేక కోట్లు చెల్లించే ఈ మనుషులు, కానీ తన ప్రాణాన్ని, తన రక్తాన్ని వెలగా చెల్లించి నిన్ను ఆయన సొత్తుగా మార్చుకున్నాడే. నిన్ను విడిచిపెడతాడా? మూడవది, తన ఆత్మని నీకు నాకు అనుగ్రహించాడు. తన ఆత్మ ద్వారా మారు మనసు కలుగు చేశాడు. తన ఆత్మ ద్వారా మనల్ని ముద్రించాడు. ఇతడు నా సొత్తు, ఈమె నా సొత్తు అని నిన్ను కూడా అలాగ ముద్రించాడు. నీకు ఒక అధికారం ఉంది. నీవు ఆయన దృష్టిలో విలువైన వాడివి. నీవు ఆయన దృష్టిలో ఉన్నతమైన వాడివి. నీవు మాట్లాడితే లోకానికి రక్షణ. నీ నోటి మాట ద్వారా లోకానికి రక్షణ కలుగు చేయడానికి దేవుడిని తన సొత్తుగా మార్చుకున్నాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు. ఏ స్థితి ఎదురైనా, ఏ పరిస్థితిని భయపెట్టినా
నీవు చెప్పు, నేను ఆయన వాక్యము ద్వారా కనబడ్డాను, ఆయన వాక్యము ద్వారానే నేను నిర్మించబడ్డాను, నేను భయపడను. ఆయన రక్తము వెలచెలించాడు నా కొరకు, నేను భయపడను. ఆయన తన ఆత్మతో నన్ను ముద్రించాడు, నేను ఆయన సత్తు, నేను భయపడను. నిశ్చయముగా సహాయము నా దేవుని యొద్ద నుంచి నాకు వచ్చును అని చెప్పు. నీ పరిస్థితితో దేవుడు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన ఆ దేవుడు నిశ్చయముగా నీకు సహాయం చేస్తాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినను ఆలోచన చేయి. ఈ మాట నీ యొద్దకు వచ్చినదనంటే నీవు దిగులు పడొద్దు. ఈ మాటను చూసావనంటే, ఈ మాటను విన్నావనంటే దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్నావనేది దాని యొక్క అర్థం. మరి ఈ మాటను నీవు కూడా, ప్రభువా నా జీవితంతో నీవు మాట్లాడావు, నా పరిస్థితితో నువ్వు మాట్లాడావు, మరి ప్రభువానికి స్తోత్రం అని ఆయనకి నీకు కృతజ్ఞత చెల్లించి ఆయన మాటతో ఏకీభవించి, ప్రభువా నాకు సహాయం చేయండి అని నువ్వు ఏకీభవించగలిగితే కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధురా, కృప కలిగిన మా తండ్రి, ప్రభువానికి స్తోత్రం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మరి 1వ వచనములో, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచిన్నాను, నీవు నా సొత్తు అని ప్రభువా మీరు అనుగ్రహించిన వాగ్దానమును విన్న ప్రతి బిడ్డ జీవితములను నెరవేర్చండి, మీరు ఆశీర్వదించండి. అనేకులకు దీవెనకరంగా ప్రభువా మరి విన్న ప్రతి వారిని కూడా మీరు దీవించి మీ నామాన్ని మాత్రమే హెచ్చించుకుంటారు. యేసుక్రీస్తు నామములో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.